శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో సెప్టెంబర్ నెల తులారాశి ఫలితాలను చూద్దాం. సెప్టెంబర్ నెలలో తులారాశి వారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఈ నెలలో తులారాశి వారికి సంబంధించి సహజంగానే తులారాశి స్థానికులు తమ నైపుణ్యంతో కూడిన సామర్థ్యం ద్వారా జీవితంలో విజయం సాధిస్తారు. దీంతో కెరియర్లో కూడా మంచి స్థానానికి చేరుకుంటారు. దీని కారణంగా సెప్టెంబర్ 2022 తులారాశి స్థానికులకు జీవితంలో వివిధ వర్గాలలో హెచ్చుతగ్గులను తెస్తుంది. మీరు ఈ నెలలో ఆచరణాత్మకంగా ఉండాలి మరియు అలాగే ప్రాధాన్యతలపై దృష్టి పెట్టాలి. అయితే తులారాశి విద్యార్థులు తమ జీవితంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. కన్యా రాశిలో మీ విద్యాధిపతి 5వ ఇంట ఉండటం వల్ల ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మెడికల్, ఇంజనీరింగ్, మెకానికల్ చదివే విద్యార్థులు దీనివల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు. 8వ ఇంట్లో కుజుడు ఉండటం మరియు మీ 2వ ఇంటిపై దాని అంశం మీ కుటుంబ జీవితాన్ని సామరస్యంగా చేస్తుంది. దీని కారణంగా మీరు కుటుంబ సభ్యుల మద్దతును పొందుతారు మరియు ఇంట్లో మంచి సమయాన్ని ఆనందిస్తారు. కొంతమంది స్థానికులు వారి కుటుంబ సభ్యులతో మతపరమైన యాత్రకు కూడా వెళ్ళవచ్చు. అయితే మీ 7వ ఇంట్లో ఛాయాగ్రహం రాహు ఉండటం వల్ల తులారాశి వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. ఈ కారణంగా వివాహిత స్థానికులు ఈ నెల ప్రారంభం నుండే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నెలలో మీరు మీ ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ వహించాలి. బృహస్పతి దాని సొంత రాశి అయిన మీనరాశిలో సంచరించడం మీ 6వ ఇంటిని సక్రియం చేస్తుంది. దీని కారణంగా మీరు పాత అనారోగ్యం నుండి బయటపడవచ్చు. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు అజీర్ణం లాంటి కడుపుకు సంబంధించిన చిన్న శారీరక సమస్యలతో కూడా బాధపడవచ్చు. మీ 2వ ఇంటి అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో సంచరించడం వల్ల ఈ నెలలో మీ ఖర్చులు వేగంగా పెరుగుతాయి. కానీ తులారాశి స్థానికులు ఊహించని ధనలాభాలను కూడా పొందవచ్చు. ఈ సమయంలో చాలా మంది స్థానికులు తమ పూర్వీకుల ఆస్తిని కూడా పొందవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాత్యాయని దేవిని పూజించండి. క్రమం తప్పకుండా ఆలయంలో నెయ్యి దీపం వెలిగించి కాత్యాయని దేవిని ధ్యానించండి. అద్భుతమైన శుభ ఫలితాలను అందుకుంటారు.